నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 3 వారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ 559 కేసులు నమోదు, 52,80,000 జరిమానా, 31 మందికి వారం రోజులు జైలు శిక్ష విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పిఎస్లలో గడిచిన 3 వారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 559 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్ మరియు ఆర్మూర్ కోర్టుల్లో వారిని హాజరుపరచగా ఇందులో 31 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. మిగిలిన వారికి 52,80,000 జరిమానా విధించడమైంది. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీల్లో అధిక మొత్తంలో తాగి వాహనాలు నడిపి పోలీసు వారికి పట్టుబడడం జరుగుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా తేదీ 29/6/2026 నుండి తేదీ 17/7/2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 559 కేసులు నమోదు చేయడం జరిగింది. గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు కింది గమనికలు తెలియజేయడం జరిగింది. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడును. మద్యం తాగి వాహనం నడిపి అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్స్ లభించదు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీసు వారికి దొరికినట్లయితే మైనర్ మరియు వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడును. అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదు. ఒకసారి కంటే ఎక్కువసార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడను. మోటార్ వెహికల్ యాక్ట్ 1989 అమల్లో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడను. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లయితే 15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడను. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్.